షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. స్వర్గసీమ శాండిల్ వుడ్ ఫామ్ దగ్గరికి అయితే మేము వచ్చేసామన్నమాట. ఇక్కడైతే చాలా బాగుంది అండ్ ఓపెన్ ప్లాట్స్ అనేది వీళ్ళు ఇక్కడ సేల్ చేస్తున్నారని తెలిసింది. చాలా చక్కగా రోడ్స్ అనేది వేసేసారు, స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా పెట్టేశారు, కంప్లీట్ హైలీ సెక్యూరిటీ ఉంది, 24/7 వాటర్ ఫెసిలిటీస్, పవర్ బ్యాకప్, పార్క్, ప్లే జోన్, హ్యాపీగా వచ్చేవాళ్ళు కూర్చోవడానికి రిలాక్స్ అవ్వడానికి మంచిగా టేబుల్స్, కొన్ని రిసార్ట్స్. అంటే ఓపెన్ ప్లాట్స్కి ఇంత కూడా చేయొచ్చా? కస్టమర్స్ వచ్చినప్పుడు న్యాచురల్గా ఏమవుతుంది, వాళ్ళు ప్లాట్లు చూసుకుంటారు. అలాగే మెయింటెనెన్స్ కూడా వాళ్ళు వచ్చినప్పుడు బాగాలేదు అనుకోండి, న్యాచురల్గా కస్టమర్ ఏంటంటే బాగాలేదు అంటారు కదా, దాని దృష్టిలో పెట్టుకుని మా వాళ్ళు కూడా కొంచెం బాగా నీట్గా మెయింటైన్ చేస్తారు. సుమారుగా 20 నుంచి 25 వేల చెట్లు ఉంటాయండి. అప్ అండ్ డౌన్స్ లో ఉంది, రియల్ ఎస్టేట్ కంప్లీట్ గా పడిపోయింది అని చెప్పి చాలా ప్లేసెస్ లో వినడం జరుగుతుంది. బాగా స్పీడ్ గా వెళ్తా ఉంటే ఎక్కడైనా యాక్సిడెంట్ అవుతుందో స్పీడ్ బ్రేకర్ వేస్తారు, అక్కడితో ఆగిపోయింది మన జర్నీ. సేమ్ అలాగే రియల్ ఎస్టేట్ లో ధరలు పెరిగే కొద్దీ అబ్జర్వ్ చేయడానికి కొంత టైం తీసుకుంటుంది. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. సో నేనైతే ఈరోజు మన షాద్ నగర్లో ఉన్న షాద్ నగర్కి దగ్గరలో ఉన్న 10 కిలోమీటర్స్ అవేలోనే మేము స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే చాలా క్లియర్గా నాకు తెలుస్తుంది ఏంటి అంటే, ఇందులో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ప్రీవియస్ వాళ్ళందరూ కూడా చాలా హైయెస్ట్ ప్రాఫిట్స్లో ఉన్నారు. సో మనం కూడా ఇన్వెస్ట్ చేస్తే మనం కూడా లాభం పొందొచ్చు అనేది ఇక్కడ తెలిసిందనమాట. అండ్ లోపలికి వచ్చిన తర్వాత ఎక్కడైనా సరే మనం ప్లాట్స్, ఓపెన్ ప్లాట్స్ చూస్తే మనకి జస్ట్ రాళ్ళు అనేది పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇన్ని స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి అని అంటారు, మనకి డెవలప్మెంట్ అనేది కనిపించదు. కానీ ఇక్కడండి స్వర్గసీమ శాండిల్వుడ్స్ ఫార్మ్స్ వాళ్ళు అయితే చాలా చక్కగా ప్లాట్స్ అనేది ఎన్ని స్క్వేర్ యార్డ్స్, ప్లాట్ నెంబర్స్తో సహా చాలా చక్కగా వీళ్ళు డివైడ్ చేసేసి పెట్టారనమాట. అండ్ ఇక్కడైతే చాలా చాలా బాగున్నాయి. అండ్ ముఖ్యంగా ఏంటి అంటే, ఇక్కడ ప్లాట్స్కి ఆపోజిట్కి రోడ్స్ అయితే మనకి ఖచ్చితంగా స్ట్రీట్ రోడ్స్ అనేది ఎంత ప్రాపర్గా ఉంటాయి కదా, లెఫ్ట్ రైట్ 4 రోడ్స్ జంక్షన్, అలాగే వీళ్ళు చాలా చక్కగా సో రోడ్స్ అనేది కూడా చాలా క్లియర్గా వేయడం జరిగిందనమాట. మీరు నా వెనకాతలు చూస్తూ ఉంటే మీకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ రోడ్స్ వేశారు, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా మిడిల్లో స్విమ్మింగ్ పూల్ కూడా పెట్టారు. అండ్ స్ట్రీట్ లైట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అండ్ హైలీ సెక్యూరిటీ ఉంది. అండ్ ప్రతిదీ కూడా ఏంటి అంటే రారా ఎప్రోల్ అండ్ డిటిసిపి కలిగి ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నమాట. సో మనకి వీటి మీద లోన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అనేది నాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే రోడ్స్ ఇంత ప్రాపర్గా వేసేసారు. అండ్ ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజ్ ట్యాంక్స్ కూడా వీళ్ళు చాలా క్లియర్గా ప్రతి ప్లాట్స్కి కూడా చాలా నీట్గా వీళ్ళైతే పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా లేకుండా అండ్ వాటర్ ట్యాంకర్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. అండ్ మనకి డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్ కూడా క్లియర్గా కనబడుతున్నాయి. అండ్ డ్రైనేజ్ పైప్ లైన్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా చాలా క్లియర్గా వీళ్ళైతే ఉన్నారండి. అండ్ పవర్ కానీ సెక్యూరిటీ కానీ 24/7 ఇక్కడ అవైలబుల్ ఉంది. వాటర్ ప్రాబ్లం కూడా లేదు. అండ్ ఇక్కడ పొల్యూషన్ లేకుండా గ్రీనరీగా ఎంత ప్లెజెంట్గా ఉందంటే అంత బాగుంది. అన్నిటికన్నా ముఖ్యంగా రేపొద్దున్న మన పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకి ఇన్వెస్ట్ చేసి వాళ్ళ యొక్క లైఫ్ని ఇంకా అద్భుతంగా చేయాలి అనుకుంటే ఇలాంటి ప్లాట్స్లో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే మన లైఫ్తో పాటు మన ఫ్యూచర్ పిల్లల లైఫ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. సో నేనైతే ఇక్కడికి వచ్చేసాను, ఇంకా చాలా డీటెయిల్స్ తెలుసుకోవాలని ఉంది. సో మీరు కూడా ఈ వీడియోని ఫుల్గా ఫాలో అయిపోతే, అండ్ మరి మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ గారు కూడా ఉన్నారు కాబట్టి సో చంద్రశేఖర్ గారితో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. అండ్ డిటిసిపి అండ్ రేరా అప్రూవల్ కలిగిన ప్లాట్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇక్కడ చంద్రశేఖర్ గారు అండ్ మేనేజింగ్ డైరెక్టర్, సో మరి అతనితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో మరి మనం స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్కి అయితే మనం వచ్చేసాం కదా. చూడండి అసలు నిజంగా వెదర్ అయితే ఎంత బ్యూటిఫుల్ ఉంది. అండ్ అన్నిటికన్నా ఇక్కడ ఏంటంటే ఓపెన్ ప్లాట్స్ అనేది 160 స్క్వేర్ యార్డ్స్ నుంచి అండ్ 500 అండ్ ఇంకా ఎక్కువగా కావాలన్నా కూడా మనకి స్క్వేర్ యార్డ్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయని తెలిసిందనమాట. ఏదైనా మన ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి డెవలప్డ్ అయిన ప్లాట్స్లో కనుక మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి మార్కెట్ అనేది వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. అండ్ భూమి మీద బంగారం మీద
ఇన్వెస్ట్ చేసింది ఎప్పుడైనా సరే ప్రాఫిట్స్లోనే ఉంటాం తప్ప లాస్లో అయితే మనం ఉండం అనేది మన పెద్దలందరి దగ్గర మనం విన్న విషయమే కదా. అండ్ మరి ఇక్కడైతే చూడండి ప్రతి ఒక్కటి కూడా చాలా డెవలప్డ్గా కనబడుతుంది అనమాట. అండ్ మనం కూడా చంద్రశేఖర్ సార్తో మాట్లాడి అసలు ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. అండ్ డిటీసీపీ అండ్ రెరా అప్రూవల్ కలిగిన ప్లాట్స్ అనమాట. సో మనకి ఇది పక్కా రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో రిమైనింగ్ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. సో నాతో పాటు ఫాలో అయిపోండి. హాయ్ సార్, వెల్కమ్ టు iDream. హాయ్ మ్యామ్. సార్ మీదైతే వెంచర్ చాలా బాగుంది. అండ్ అంటే ఓపెన్ ప్లాట్స్ అనగానే చాలామందికి ఒక విషయం ఏముంటుందంటే లైక్ ఏవో ఒక రాళ్ళు పెట్టేస్తారు. సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. సో మనం అలాగా చెక్ చేసుకుంటూ ఉండాలి అనేది ఉంటుంది ఓపెన్ ప్లాట్స్ అంటే. కానీ మీరు మాత్రం చక్కగా 24/7 వాటర్ ఫెసిలిటీస్, పవర్ ప్యాకప్, సెక్యూరిటీ అండ్ రోడ్స్, పార్క్, ప్లే జోన్, హ్యాపీగా వచ్చేవాళ్ళు కూర్చోవడానికి, రిలాక్స్ అవ్వడానికి మంచిగా టేబుల్స్, చాలా ప్లెజెంట్గా చాలా ప్రశాంతంగా ఒక హాలిడేస్కి వచ్చిన ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళే విధంగా కొన్ని రిసార్ట్స్ అన్నీ చాలా ప్లానెడ్గా చేశారు సార్. అంటే ఓపెన్ ప్లాట్స్కి ఇంత కూడా చేయొచ్చా? అంటే ఏం లేదండి, ఓపెన్ ప్లాట్ కొనుక్కుంటారు చాలామంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఇల్లు కట్టుకుందామని లేదా అప్రిషియేషన్ వస్తే అమ్ముదామని అనమాట. అయితే సాధారణంగా డెవలపర్స్ ఏం చేస్తారంటే ఓపెన్ ప్లాట్ డెవలప్ చేస్తారు, వాళ్ళు అమ్మేస్తారు, అమ్మేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ కొత్త ప్రాజెక్ట్స్ చేస్తారు. అలా చేసినప్పుడు ఆ క్రమంలో ఏమవుతుందంటే ఈ పాత ప్రాజెక్ట్ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేక అడుగు పెరిగినట్టు పెరిగిపోతుంది. ఆ పెరిగిపోతే ల్యాండ్ అప్రిషియేషన్ పడిపోతుంది. అంటే ఒక చోట ఒక వెంచర్ ఉంటే ఆ వెంచర్ పక్కన కొత్త వెంచర్లోనే ధర అధికంగా ఉంటుంది, పాత వెంచర్లో రేటు పడిపోతుంది. అది అన్యాయం కదా. వాస్తవంగా పాత వెంచర్లో రేటు పెరగాలి కదా, అవును. కొత్త వెంచర్లో రేట్ ఎక్కువ ఉండటం ఏంటి, పాత వెంచర్లో రేటు తగ్గటం ఏంటి? కారణం ఏంటంటే మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖాళీగా మెయింటైన్ చేయటం అని చేసినా కానీ వెంచర్ కొత్తదనం, ఆ నూతనత్వం ఉండదన్నమాట. దాన్ని ఉండటం కోసం అని చెప్పి మేము మొదటి వెంచర్లోనేమో గెస్ట్ హౌస్ ప్లాన్ చేసాం. గెస్ట్ హౌస్ కూడా సరిపోవట్లేదు, గెస్ట్ హౌస్, కిడ్స్ ప్లే ఏరియా ఇవి సరిపోవట్లేదని సెకండ్ వెంచర్, థర్డ్ వెంచర్ నుంచి ఒక రిసార్ట్నే వెంచర్లో పెట్టామన్నమాట. ఈ రిసార్ట్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇందులో ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ ఉండటానికి, అలాగే ఈ రిసార్ట్లో ఫెసిలిటీస్ ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు. వాళ్ళు వచ్చి ఉన్నారు కాబట్టి కస్టమర్స్ వచ్చినప్పుడు న్యాచురల్గా ఏమవుతుంది, వాళ్ళు ప్లాట్లు చూసుకుంటారు. అలాగే మెయింటెనెన్స్ కూడా వాళ్ళు వచ్చినప్పుడు బాగాలేదనుకోండి, న్యాచురల్గా కస్టమర్ ఏంటండి బాగాలేదు అంటారు కదా. దాన్ని దృష్టిలో పెట్టుకుని మా వాళ్ళు కూడా కొంచెం బాగా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్గా కావాలని ఇలా డెవలప్ చేసాం అనమాట. మరి ముఖ్యంగా మొదటి 2 వెంచర్స్లో శ్రీగంధం చెట్లు పెట్టాం. ఈ శ్రీగంధం చెట్లు పెట్టడంలో ఉద్దేశం కూడా ఏంటంటే లాంగ్ టైంలో వాళ్ళకి దాని మీద ఇన్వెస్ట్మెంట్, శ్రీగంధం మీద వచ్చిన పంట ఏదైతే ఉందో అది కస్టమర్కి సగం, కంపెనీకి సగం అనే పద్ధతిలో అనమాట. అలా పెట్టడం కూడా ఏంటంటే ఎలాగూ ఇక్కడ ఊరికి కొంచెం దూరంగా ఉన్న వెంచర్స్ ఇవి కొంచెం టైం పడుతుంది. ఈ టైం పట్టిన తర్వాత వాళ్ళకి ఏదైనా రివార్డ్ రావాలనే ఉద్దేశంతో, అలాగే మనకు కూడా ఏంటంటే ఈ పొల్యూషన్కి వీటికి యాంటీడోట్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ శ్రీగంధం చెట్లు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ నాకు ఈ వెంచర్లు వేసేటప్పటికి నాకు సుమారు 20 ఏళ్ళ అనుభవం ఉంది ఈ రియల్ ఎస్టేట్లో. అయినా కానీ నా అనుభవానికి కూడా మించి చాలా త్వరగా నగరం డెవలప్ అవ్వడం మొదలుపెట్టింది. అంటే ఇప్పుడు కొత్తగా వేసే వెంచర్స్లో మేము శ్రీగంధం చెట్లు వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే పబ్లిక్ ఇల్లు కట్టుకుందాం అనుకునే ఆలోచనకు వచ్చారు. ఇప్పుడు కాకపోయినా కనీసం 5-6 ఏళ్ల తర్వాత ఇల్లు కట్టుకునే పరిస్థితి. దానికి కారణం ఏంటంటే ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ ప్లాన్ చేశారు. ఫార్చునేట్లీ ఇప్పుడు మేము వేసిన వెంచర్లు అన్నీ కూడా రీజనల్ రింగ్ రోడ్డుకి 1 కిలోమీటర్ అటు ఇటుగా ఉన్నాయన్నమాట. అందువల్ల ఏంటంటే నూతనంగా వేసే వెంచర్స్ అన్నీ కూడా ఓపెన్ ప్లాట్సే వేస్తున్నాం. అయితే కొంచెం లేట్ అయినా కానీ కస్టమర్ వచ్చి ఉండటం, ఆ ఫీల్ ఎంజాయ్ చేయటం, తన ప్రాపర్టీని చూసుకోవడం అనేది వాళ్ళకి మంచి అనుభూతిని ఉంటిస్తుంది. దాంతోపాటు ఎవరైనా రీసేల్ చేయాలనుకుంటే వాళ్ళకి మంచి ధర కూడా వస్తుంది. మొదట్లో మేము ఏం చేసామంటే ఎవరైనా మా దగ్గర ప్రాపర్టీ కొంటే సంవత్సరానికి కనీసం 10% బైబ్యాక్గా మనీ పే చేస్తామనే ఉద్దేశంగా చెప్పాము. ఆ తర్వాత రేరా వచ్చిన తర్వాత రేరా వాళ్ళు అలా బైబ్యాక్ హామీలు ఇవ్వకూడదు అన్నారు. సరే మేము హామీలు ఇవ్వట్లేదు కానీ కస్టమర్ ఎవరు నమ్ముకుంటుంటే మాత్రం ఫెసిలిటేట్ చేస్తున్నాం. అంటే వాళ్ళకి కనీసం 10 to 12% వచ్చే విధంగా వాళ్ళు అమ్ముకునే దానికి మేము సహకరిస్తున్నాం. దానిలో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వెంచర్ ఎప్పుడు వచ్చినా కళకళలాడుతూ ఉంటే ఆ వెంచర్ అనేది ఎవరైనా ఇష్టపడతారు. అడుగు పెరిగినట్టు పెరిగితే ఎవరు ఇష్టపడరు కదా. అందుకని ఇంత కానీ చాలా ఎక్కువ మెయింటెనెన్స్ అయిపోతుంది కదా సార్ మీకు. అంటే ఇప్పుడు ఈ శ్రీగంధం చెట్లు వేసాం కాబట్టి 12 ఏళ్ల తర్వాత ప్లాట్ ఓనర్కి వచ్చేటప్పుడు 50% ఉంటే మొత్తం వెంచర్ మొత్తం మీద 50% మాకు వస్తుంది కాబట్టి ఆ మెయింటెనెన్స్ అంత బరువుగా అనిపించట్లేదు. కొత్తగా వేసే వెంచర్స్లో అయితే మెయింటెనెన్స్ కోసం కొంత కార్పస్ ఫండ్ సేకరించి
దాని ప్రకారం రన్ చేసే ఉద్దేశం ఉంది. ఓకే. అంటే ముందు వేసే వెంచర్స్లో. సార్ రియల్ ఎస్టేట్ అనగానే చాలా మంది ఒక బ్రాండ్ అంబాసిడర్ కింద ఒక సెలబ్రిటీని పెట్టుకుంటారు. ఇయర్కి ఒకరిని లేకపోతే వెంచర్కి ఒకరిని ఒక సెలబ్రిటీతో షూట్స్ ప్లాన్ చేస్తారు, లాంచింగ్స్ చేస్తారు, గ్రాండ్గా ఓపెనింగ్ చేస్తారు, గ్రాండ్ ఫ్లాట్ ఫస్ట్ 10 మెంబర్స్కి ఇంత తక్కువ ప్రైస్కి వస్తుంది అని చెప్పేసి యాడ్స్ చూస్తూ ఉంటాము. సో ఇన్ని రకాలుగా జరుగుతుంటాయి. కానీ ఏం సార్ కంప్లీట్గా యాడ్స్ మీరే చేసుకుంటారు, డిఫరెంట్ గెటప్స్తో మీరే యాడ్లో ఉంటారు, దీనికి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉండరు, ఒక సెలబ్రిటీ లాంచింగ్స్ ఉండవు, మీరే లాంచ్ చేసుకుంటారు, మీరే యాడ్స్ చేసుకుంటూ ఉంటారు, చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంటుంది. అసలు దీని మీనింగ్ ఏంటి? ఏం లేదండి, ఇప్పుడు నా ప్రోడక్ట్ గురించి నేనైతే ఖచ్చితంగా బాగా చెప్పగలను, నాకు ఒక నమ్మకం అనమాట. ఆ నమ్మకంతో నేను నా ప్రోడక్ట్కి నేనే బ్రాండ్ అంబాసిడర్ని మా డైరెక్టర్ గారిని అడిగితే పర్లేదండి మీరు బాగా చెప్పుకోగలుగుతానన్నప్పుడు బాగానే ఉంటుంది అన్నారు. దాంతో నేనే సొంతంగా చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఏంటంటే మిత్రులు ఇచ్చిన సలహాలు, అలాగే కస్టమర్స్ ఇచ్చే సలహాలు, వాళ్ళు చాలామంది ఏంటంటే ఒక గెటప్ ఏదైనా వేసాము, లేదు ఒక అడ్వర్టైజ్మెంట్ తీసామనుకోండి, వెంటనే ఒక 20 మంది 30 మంది ఫీడ్బ్యాక్ ఇస్తారనమాట. అలా చెప్పారు కదా, ఇలా చెప్పారు, బాగుంది, బాగాలేదు, లేకపోతే సద్విమర్శ అన్నీ ఉంటాయి అనమాట. దాన్ని బేస్ చేసుకొని నేను ఇలా ముందుకు వెళ్తున్నాను. మరి ముఖ్యంగా ఎంత కొంత అంటే మాకు మామూలుగా రియల్ ఎస్టేట్లో మిగతా కంపెనీలు చేసేదానికి ఈ స్వర్గసీమ చేసేదానికి ఒక మేజర్ డిఫరెన్స్ ఉంది. అదేంటంటే చాలా కంపెనీలు, ఎక్కువ కంపెనీలు, మెజారిటీ కంపెనీస్ ఛానల్ పార్ట్నర్స్ అని లేదా ఏజెంట్స్ అని అలాంటి సిస్టంలో ఉంటాయి. స్వర్గసీమకి ఛానల్ పార్ట్నర్స్, ఏజెంట్స్ ఎవరు లేరు, బ్రాండ్ అంబాసిడర్ కూడా లేరు, మార్కెటింగ్ ఏజెన్సీ లేరు. డైరెక్ట్ గా సేల్ చేస్తాం, డైరెక్ట్ సేల్ చేస్తాం, కస్టమర్ టు కస్టమర్. అది మీ యాడ్స్ లో మాకు క్లారిటీ వచ్చింది సార్. ఎందుకు అంత తక్కువ ధరకే ప్లాట్స్ అనేది బయట వాటితో కంపారిజన్ చేస్తే ఎందుకు ఉన్నాయి అనేది చాలా క్లియర్ గా చెప్పేశారు మీరు. అందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటేమో నేను పబ్లిక్ దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో, పైగా నేనే అడ్వర్టైజ్మెంట్ తీస్తున్నాను కదా, వాళ్ళు నా మొహం చూసుకుంటున్నారు, చంద్రశేఖర్ అనే వ్యక్తిని చూసుకుంటున్నారు ఇక్కడ, అందువల్ల నాకు బాధ్యత ఎక్కువ ఉందని మామూలుగా ఓనర్స్ ఎంతైతే ప్రాఫిట్ పెట్టుకుంటారో ఆ ప్రాఫిట్ కూడా మ్యాక్సిమం తక్కువ చేసి, అంటే నష్టం రాకుండా చూసుకుంటూ వచ్చిన దాన్ని కూడా ప్రేక్షకులకి, అంటే వచ్చిన దాన్ని కూడా ఎవరైతే కస్టమర్స్ కొంటున్నారో వాళ్ళకి మ్యాక్సిమం బెనిఫిట్ చేయాలనే పద్ధతిలో డెవలప్ చేశాను కాబట్టి సాధ్యమైందండి. ఎక్సలెంట్ సార్. మీకు బాగా జనాలు పల్స్ తెలిసిపోయింది సార్ కదా. ఎక్కువగా అంటే ఇది జనరల్గా మీకు నేను అడుగుతున్నాను క్వశ్చన్, మెయిల్ అనేది రియల్ ఎస్టేట్కి లేకపోతే భూమి కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా, ఫ్లాట్ కొనాలన్నా, విల్లా కొనాలన్నా ఫస్ట్ ఎక్కువగా జెంట్స్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారా, లేడీస్ ఎక్కువగా ఆలోచిస్తుంటారా? అంటే ఇంట్లో ఇల్లాలకే అది ఉంటుందండి. సాధారణంగా ఎవరైతే ఇంట్లో ఉంటారో అది మహిళా స్థానమే అనమాట. సూపర్ సార్. సో మొత్తానికైతే లేడీస్ ఎక్కువగా లైక్ చేస్తారంటారు విల్లా కానీ ఇన్వెస్ట్మెంట్ కోసం కానీ. జనరల్గా ఏంటంటే వాళ్ళు జెంట్స్ ఉన్నారనుకోండి, ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు, నా ఇంట్లోనైనా మేము బయట మగవాళ్ళు ఆలోచించేటప్పటికేమో డిఫరెంట్గా ఉంటుంది, ఏముందిలే పర్లేదులే అన్న ధైర్యంగా ఉంటారు. ఇంట్లో మహిళలు వచ్చేటప్పటికి ఫ్యామిలీ వెల్ఫేర్, సేఫ్టీ చూస్తారు కాబట్టి వాళ్ళు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్కి ఇష్టపడతారండి. ఎస్ సార్. చాలా మంది కస్టమర్స్ మీ దగ్గరికి వచ్చేటప్పుడు చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఓపెన్ ప్లాట్స్ గురించి. సో ముఖ్యంగా మీ దగ్గర అడిగే క్వశ్చన్స్ ఏంటి, వాళ్ళ డౌట్స్ ఎలా ఉంటాయి? అంటే మా దగ్గర అన్ని లీగల్గా అన్ని కరెక్ట్గా ఉంటాయండి, డెవలప్మెంట్ కరెక్ట్గా ఉంటుంది, కమిటెడ్గా ఉంటాం. అంటే కస్టమర్ వచ్చి ఏదైనా పర్చేజ్ చేశారంటే ఇక బాధ్యత మాదే, ₹1 ఇక్కడ పే చేశారంటే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. వాళ్ళు కొన్న తర్వాత సంవత్సరానికి వచ్చినా, 5 ఏళ్ళకి వచ్చినా, 10 ఏళ్ళకి వచ్చినా ఒక ప్రాపర్టీ నా దగ్గర కొన్నారు అంటే నాదే రెస్పాన్సిబిలిటీ. ఎవరు, నేను చాలా ధైర్యంగా నేను ఎప్పుడైనా చెప్పగలను, నా దగ్గర ప్రాపర్టీ కొన్న ఒక్క కస్టమర్ కూడా నష్టపోలేదు. అది ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. అంటే ఒక్కసారి కరోనా వచ్చిన టైం అయినా కానీ, లేదు మార్కెట్ కొంచెం మందగమనంలో ఉందన్నప్పుడైనా కానీ, ఎప్పుడైనా సరే నా దగ్గర ఒక కస్టమర్ డబ్బులు పెట్టి కొన్నాడు అంటే మళ్ళీ ఆ డబ్బులు కొంత కలిపి వాళ్ళకి రావడం తప్ప నష్టపోయిన కస్టమర్ ఒక్కడు లేరు. అది నా కెరియర్లో కస్టమర్ నష్టం అనేది నేను యాక్సెప్ట్ చేయను. ఏ కస్టమర్ అయినా నా దగ్గర కొన్నాడు అంటే వాళ్ళు మధ్యలో డ్రాప్ అయినా, లేకపోతే కొన్నాళ్ళ తర్వాత అమ్ముకోవాలనుకున్నా, వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన డబ్బుకి కొంత ప్రాఫిట్ తోటి నేను వాళ్ళకి ఆ ప్రాపర్టీని నేను అమ్మి పెట్టగలుగుతాను, లేదా మేము కొనుక్కున్నా కానీ వాళ్ళకి ప్రాఫిట్ ఇచ్చి కొనుక్కుంటాం. ఎక్సలెంట్ సార్. మీ వెంచర్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ బెంగళూరు హైవేకి దగ్గరలో ఉన్నాయి. ఇప్పుడు మేము చూసిన 3 వెంచర్స్ కూడా అలానే ఉన్నాయి. అంటే ఎందుకని ఇటు సైడ్ ఎక్కువగా వెంచర్స్ని వేస్తున్నారు? నేను వెంచర్స్ వేసేది ముందు నేను ల్యాండ్ కొని డెవలప్ చేసి అమ్ముతానండి. ఈ ల్యాండ్ కొనే క్రమంలో నేను చూసే పద్ధతి ఏంటంటే ఏది ఎలా జరిగినా నేను పెట్టిన పెట్టుబడికి లాస్ రాకూడదని. బెంగళూరు హైవే సేఫెస్ట్, ఇది సేఫ్ హెవెన్ అనమాట. ఇక్కడ ల్యాండ్ కొన్నామంటే అది పెరుగుతూనే ఉంటుంది తప్ప నష్టం వచ్చే క్వశ్చనే లేదు.
పెద్ద హైప్గా పెద్ద గొప్పగా అవసరం లేదు, కానీ ఇది సేఫెస్ట్. అందుకని ఏంటంటే బంగారం లాగానే బెంగళూరు హైవేలో ల్యాండ్ కొన్నామంటే మనం కొన్న తర్వాత ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది. నిజానికి నేను కూడా ఫినాన్షియల్గా కాస్త బాగుపడ్డానంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన తర్వాతే. అందువల్ల ఏంటంటే బెంగళూరు హైవే సేఫ్ హైవే కాబట్టి ఇక్కడ నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. నేను అమ్మే ఎవరైతే నా దగ్గర కొనుక్కుంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ కొనుక్కొని సజెస్ట్ చేస్తున్నాను. ఎక్సలెంట్. సో టోటల్ ఎన్ని ఎకర్స్ లో ఉన్నాయి సార్ ఇది ప్లాట్స్ అనేవి? ఇక్కడ ఇది సిర్లసీమ 2 అండి. ఇది సిర్లసీమ 2 అండి. ఇక్కడ ఒక 40 ఎకరాల్లో ఫామ్ ల్యాండ్ వేసి అమ్మేసాం గతంలో. ఇప్పుడు ఈ 33 ఏకర్స్ డిటిసిపి లేఅవుట్. ఇంకా ఇప్పుడు కొత్తగా కూడా కొన్ని వెంచర్స్ వచ్చేది ఉంది. ఇక్కడ మాకు 200 ఏకర్స్ ల్యాండ్ ఉందండి. ఇంకా రాబోయే టైంలో కూడా ఇంకా కొత్త వెంచర్స్ కూడా వస్తాయండి. సార్ మేము ఓపెన్ ప్లాట్స్ చూస్తున్నాం అంటే ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ వరకు ఇక్కడ అవైలబుల్? మినిమం 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి ఇక 1000 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా ఉంటాయండి. 165, 200, 267 డిఫరెంట్ సైజులు ఉంటాయి అన్నమాట. మనకు ఒకవేళ హాఫ్ ఎకరా 1 ఎకరా తీసుకోవాలన్నా ఇప్పుడు హాఫ్ ఏకర్ 1 ఏకర్ అనే పద్ధతి లేదండి. ముందు మేము ఫామ్ ల్యాండ్ అమ్మినప్పుడు హాఫ్ ఏకర్ 1 ఏకర్ అమ్మాము. ఇప్పుడైతే గజాల లెక్కన ఇదిగా అమ్ముతున్నాం అనమాట. పైగా ఏంటంటే గవర్నమెంట్ రెగ్యులేషన్స్ కానీ ధరలు పెరిగిపోవటం కానీ వీటన్నిటి ద్వారా ఫామ్ ల్యాండ్ అంటే కనీసం మినిమం హాఫ్ ఏకర్ అమ్మాలి. హాఫ్ ఏకర్ అనేటప్పటికి బడ్జెట్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ మంది ఎఫర్ట్ చేయలేకపోతున్నారు. అందువల్ల ప్రస్తుతానికి మేము ఈ హాఫ్ ఏకర్లు అనేవి లేవండి మా దగ్గర. ఏదైనా రీసేల్ పాతవి వస్తే అమ్మడం తప్ప ప్రస్తుతానికైతే మాత్రం ఈ అప్రూవ్డ్ లేఅవుట్ ప్లాట్లే అమ్ముతున్నాం. రెండోది ఏంటంటే ఇది మీరు చూస్తుండగానే ఈ 666 వీటన్నిటి సపోర్ట్ తోటి ఇది నగరంగా తొందరలోనే రూపాంతరం చెందుతుంది. ఎక్సలెంట్ సార్. సార్ ఇప్పుడు మనకి ఏంటంటే ఎంత ప్రాపర్గా డెవలప్ చేశారు. స్విమ్మింగ్ పూల్ని కూడా మేము చూడడం జరిగింది. అంటే ఓపెన్ ప్లాట్స్కి కూడా స్విమ్మింగ్ పూల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే ఏం లేదండి, మా కస్టమర్స్ వస్తారనుకోండి, వాళ్ళు కాటేజ్లో ఉండి స్విమ్మింగ్ పూల్లో ఉపయోగించుకోవటం. ఇక్కడ గమనించాల్సింది అంటే రిసార్ట్ అనగానే చాలా మందికి ఒక దురాభిప్రాయం ఉంటుంది. మా దగ్గర స్ట్రిక్ట్లీ మందు సిగరెట్ మేము మద్యపానం ధూమపానం అలౌ చేయమండి. మా కస్టమర్స్కి అందరికీ తెలుసు ఆ విషయం. నేను పబ్లిక్గా చాలాసార్లు అనౌన్స్ చేశాను. మా ప్రిమిసెస్లో మేము మద్యపానం ధూమపానం అలౌ చేయం. వాళ్ళు ఒకళ్ళ స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇష్టం. కానీ నేను ఇచ్చే ఫెసిలిటీస్లో ఎక్కడ కూడా ఇవి అలౌ చేయం. నాట్ అలౌడ్. కంప్లీట్ గా పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంది. అవునండి. హ్యాపీగా వాక్ చేసుకోవడానికి ట్రాక్ ఉంది. పెద్దవాళ్ళు అలానే యంగర్ యూత్స్ ఆడుకోవడానికి కంప్లీట్ గా క్రికెట్ నెట్ ఉంది, నెట్స్, వాలీబాల్ అన్ని ఆడుకోవచ్చు. అండ్ ఎవరైనా కూర్చొని హాయిగా గేమ్స్ ఆడుకోవాలి అనుకుంటే గ్రీనరీలో కూర్చొని గేమ్స్ ఆడుకోవడం పెద్దవాళ్ళు. అవునండి. ఎక్సలెంట్. అందులో మీరు ఇక్కడ మీకు ఒక విషయం, మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ వేస్తానండి. మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయి అనుకుంటున్నారు ఇక్కడ మీ వెంచర్లోనా సార్? అది కౌంట్ చేయలేను సార్, ఎందుకంటే 33 ఎకర్స్. లేదండి, మొత్తం 80 ఏకర్స్ అవుతుంది. ఇది టోటల్ 80 ఎకర్స్. టోటల్ 80 ఏకర్స్. 80 ఏకర్స్లో సుమారుగా 20 నుంచి 25 వేల చెట్లు ఉంటాయండి. ఈ 25 వేల చెట్లు ఉండటమే కాకుండా వెరైటీ ఆఫ్ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ అనమాట. కనీసం ఒక 60 వెరైటీ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ ఉంటాయి. మీరు చూస్తే మాకు ఎక్కువ మ్యాంగో ఫ్రూట్స్ కనిపించేసి. అంటే మీరు వెళ్ళిన అంటే బేసిక్ ఏంటంటే శ్రీగంధం మ్యాంగో పెడతామండి. ఇవి కాకుండా ఫామ్ ల్యాండ్లోను అట్లా రిసార్ట్ అడ్జసెంట్ దీనిలోను ఈ పక్కనున్న ఈ ల్యాండ్ ఉంది కదండి రిసార్ట్ అడ్జసెంట్, వీటిలోను డిఫరెంట్ వెరైటీ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ ఉన్నాయండి. ఈవెన్ మ్యాంగోలో కూడా కనీసం 30 రకాల మ్యాంగోస్ ఉన్నాయండి. ఒక రకం కాదు, మ్యాంగోస్ 30 రకాలు ఉన్నాయి. మిగతా ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ కనీసం 60 రకాలు ఉంటాయండి. అంటే మీరు యూనిక్ ఫ్రూట్ నేమ్స్ అవకాడో, బ్లూబెర్రీ, ఇక్కడ మన వాతావరణానికి పండే యాపిల్, స్ట్రాబెర్రీస్, వాక్కాయలు, అలాగే మీరు చూసుంటారు ఇప్పుడు పంపర్ పనస అని, మామూలుగా పనసలోనే కనీసం 5 రకాలు ఉన్నాయండి. ఇలా ప్రతి వెరైటీలో కూడా వెరైటీ ప్లస్ దానిలో రకాలు అనమాట. బాలనగర్ సీతాఫల్, ఇంకా ఇక్కడ స్టార్ ఫ్రూట్, మీరు చూసుంటారు కదా ఇవి డ్రాగన్ ఫ్రూట్స్. ఒకటని కాదండి, డ్రాగన్ లో వెరైటీస్ కూడా యాడ్ చేశారంటే మీ ఫామ్ లోనే చేశారు అయితే? అవునండి, యాడ్స్ అన్ని మా ఫామ్ లోనే చేస్తామండి. యూజువల్ గా యాడ్స్ అన్ని ఇక్కడే చేస్తామండి. ఏదో ఒక వెంచర్ లో చేస్తాం యాడ్స్. ఇక మరీ రేర్ గా మన విష్ణుమూర్తి గెటప్ కూడా ఇక్కడే చేసామండి. మొన్న చేసిన యాడ్లన్నీ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అని చేసాం, ఇక్కడే చేసామండి. మరీ ఎగ్జాటిక్ గెటప్స్ చాలా ఉన్నాయి అనుకుంటే అప్పుడు ఏదైనా ఒక స్టూడియో తీసుకుంటాం తప్ప మాక్సిమం ఇక్కడే చేస్తామండి. ఎక్సలెంట్ సార్. సార్ ఇప్పుడు మరి యాడ్ల విషయం చెప్పాలంటే నాకు మా డైరెక్టర్ గారి సహకారం చాలా ఉంటుందండి. యమునా కిషోర్ గారు వారు యాడ్ మేకింగ్ లో కింగ్. అంటే సినిమా డైరెక్టర్ విషయంలో రాజమౌళి గారు ఎంతో, యాడ్ మేకింగ్ లో యమునా కిషోర్ గారు అంతా. వారి సపోర్ట్ వల్ల, అలాగే ఈ గెటప్స్ లో వచ్చేటప్పటికి సాంబశివరావు గారు అని సీనియర్ మేకప్ మ్యాన్ ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ వల్ల నేను ఇది చేయగలుగుతున్నానండి. ఎక్సలెంట్ సార్. సార్ ఇక్కడ వైపు మార్కెట్ని, రియల్ ఎస్టేట్ని, కస్టమర్స్ని, ఈ యాడ్స్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్? అయ్యో,
నాకు ఇంక వేరే పనే ఉందండి, నా ప్రొఫెషన్ ఇది. నాకు మంచి స్టాఫ్ ఉన్నారండి, స్టాఫ్ కూడా బాగా కట్టియస్గా ఉంటారు పీపుల్ తోటి. వాళ్ళు కూడా ఏంటంటే కస్టమర్స్ కూడా తెలుసు అనమాట, ఇక్కడికి వస్తే చాలా మర్యాదగా ఉంటారు వీళ్ళు. అండ్ మీరు టాప్ టు బాటం ఎవరైనా ఏ ఎంప్లాయీ అని తీసుకోండి, వాళ్ళందరూ కూడా చాలా పద్ధతిగా ఉంటారనమాట. దీనికి ఇంకొక అంటే అది రీజన్ అని నేను అన్న, కానీ మేము ఒక ఎంప్లాయీని తీసుకునేటప్పుడే నేను మద్యపానం ధూమపానం అలవాటు ఉంటే తీసుకోనండి, అది మా కంపెనీ రూల్ అనమాట. అలా లేని వాళ్ళని, కొంచెం నడవడికి బాగున్న వాళ్ళని, మనుషుల పట్ల ప్రేమ అభిమానం ఉన్న వాళ్ళని చూసి తీసుకుంటామండి. అంటే ఒక అతిశయోక్తి అని కాదు, మీరు చూడండి ఏ స్టాఫ్ మెంబర్ అయినా కదిలించండి, టాప్ టు బాటం ఒకే లెక్క ఉంటారనమాట. సూపర్ సూపర్. అంటే రూల్స్ అన్నీ బాగున్నాయి సార్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను కూడా నా ఫ్యామిలీతో వెళ్ళి ఉండాలనుకుంటాను అనుకోండి, ఎక్కడికైనా నేనేం ఆశిస్తాను, అక్కడికి వస్తే మంచి హైజీనిక్ ఫుడ్ ఉండాలి, మాతో నమ్రతగా ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి, ఉండాలనుకుంటాను కదండి. సేమ్ అదే డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరొక విశేషం ఏంటంటే, మీరు గమనించారో లేదో, ఇక్కడ మీరు భోంచేసారా, మీరు భోంచేసిన దానికి వాడిన ఆయిల్ మొత్తం మా దానిలోనే తీస్తామండి, ఎగ్జాక్ట్ చేస్తామండి. పెరుగు కూడా మా డైరీ నుంచి వస్తుందండి. ఆ ఆయిల్ మనం ఇప్పుడు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటారు కదా, మా గానుగు ఉంది, దాని నుంచి తీస్తామండి. కూరగాయలు కూడా అవకాశం ఉన్నంత వరకు మేము పండించినవి వాడతాం. మా దగ్గర దొరకనివి కూడా లోకల్లో రిసోర్స్ తీసుకుంటామండి, అంతేగాని మళ్ళీ మందులు వేసిన ఇలాంటివి కాకుండా వీలైనంత వరకు ఇక్కడ వస్తువులే తీసుకుని వాడతాం అనమాట. మీరు అందుకే అంత హెల్దీగా అంత చక్కగా ఉన్నారు మీరు, బ్యూటీ. అయ్యో థ్యాంక్ యూ అండి. ఎక్సలెంట్ సార్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది మన తెలంగాణ అనుకోవచ్చు, ఏపీలో అనుకోవచ్చు, అప్ అండ్ డౌన్స్లో ఉంది. రియల్ ఎస్టేట్ కంప్లీట్గా పడిపోయింది, మార్కెట్ వాల్యూ లేదు అని చెప్పి చాలా ప్లేసెస్లో వినడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి మీరు ఏం చెప్తారు? అది ఇవాళ విషయం కాదండి. 50 సంవత్సరాల క్రితం అమీన్పూర్లో గజం ఎకరా 50 రూపాయలు ఉన్న రోజు కూడా ఇలాగే ఉందండి. ఎకరా 50 రూపాయలు ఉన్నప్పుడు 60 రూపాయలు అవగానే రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్నారండి. రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్తానే ఉంటారు, ఎకరా పెరుగుతూనే ఉంటుంది. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు మియాపూర్లో 1,00,000 రూపాయలకి ఎకరా దొరికేదండి. అమీన్పూర్ వైపు అయితే 25,000 30,000 ఉండేదండి. అంటే ఇది ఎప్పుడో కాదండి, మరీ ఎక్కువ కాలం అనుకోకుండా 30 years బ్యాక్ అండి. మీరు ఎంక్వైరీ చేసుకోండి. 30 ఏళ్ల క్రితం మియాపూర్ ఏరియాలో 2 లక్షలకి ఎకరా ఉండేదండి, మెయిన్ రోడ్ వైపు. 2 లక్షలు 3 లక్షల రూపాయలకి ఉండేది. ఆ తర్వాత అప్పుడు ఏంటంటే మూమెంట్ లేదు, అంతా అయిపోయింది, ఎవరు కొనట్లేదు అంటారు. అన్న తర్వాత అది 4 లక్షలు 5 లక్షలు అయినప్పుడు ఎవరు కొనట్లేదు అంటారు. కొంచెం గ్యాప్ రాగానే 10 లక్షలకి కూర్చుంటుంది, అప్పుడు ఎవరు కొనట్లేదు అంటారు. ఈ రియల్ ఎస్టేట్ మీరు ఎప్పుడైనా ఆగడం చూసారండి, తగ్గడం చూసారా? రేట్లు రేట్లు పెరుగుతా ఉన్నప్పుడు ఆ స్పీడ్ అనేది కొంచెం బ్రేక్. ఇప్పుడు మనం ఇక్కడ బయలుదేరుతామండి, బాగా స్పీడ్గా వెళ్తా ఉంటే ఎక్కడైనా యాక్సిడెంట్ అవుతుందని ఒక స్పీడ్ బ్రేకర్ వేస్తారు, అక్కడితో ఆగిపోయింది మన జర్నీ. స్పీడ్ బ్రేకర్ దాటిన తర్వాత మళ్ళీ కొనసాగిస్తాం. సేమ్ అలాగే రియల్ ఎస్టేట్లో ధరలు పెరిగే కొద్దీ ఒక్కొక్కసారి ఆ ధరలు పెరిగిన దాన్ని మార్కెట్ అబ్జార్బ్ చేయడానికి కొంత టైం తీసుకుంటుంది. అది మరీ ఎక్కువ టైం ఏమి ఉండదు. మీరు చూడండి, ఇప్పుడు మేము మార్కెట్లో ఉన్నాం కాబట్టి నాకు తెలుసు, ఎక్కడా పొలాల ధరలు తగ్గలేదు. పైగా 3 నెలలు 6 నెలలు అయ్యేటప్పటికి కొంత పెరుగుతూనే ఉంటుంది. అందువల్ల ధరలు తగ్గాయనో రియల్ ఎస్టేట్ పడిపోయింది అనుకోవడానికి లేదు. అయితే ఒక్క విషయం ఉంది, ఇక్కడ పబ్లిక్లో అవేర్నెస్ పెరిగింది. అవేర్నెస్ పెరిగిన కారణంగా వాళ్ళు క్వాలిటీ చూస్తున్నారు. అలాగే అది టైటిల్ విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ, లొకేషన్ విషయంలో కానీ. నా దగ్గర టైటిల్ సరిగ్గా లేకుండా, ఎవరి దగ్గరైనా టైటిల్ సరిగ్గా లేకుండా, లొకేషన్ కరెక్ట్గా కాకుండా, ఇష్టానికి రేట్ అమ్మాలి, ఇష్టం వచ్చినంత రేట్ అమ్మాలంటే కస్టమర్స్ అమాయకులు కాదు కదండి, మరి వాళ్ళు ఎలా కొంటారు? అలాంటివి ఉన్నాయండి. అది అంటే వాళ్ళకి కనిపించాలి, వాళ్ళకి డెవలప్మెంట్ కనిపించాలి. వాళ్ళు డబ్బులు పెడితే రూపాయి పెట్టింది 10 రూపాయలు అవుద్దని ఆశ కలగాలి. అది లేని చోట వీళ్ళు అమ్మకానికి పెట్టి లేకపోతే ఎక్కువ ధరలు పెట్టి అది సేల్ కావట్లేదు అనేది అది మీరు ఆలోచించండి. సార్, డ్రీమ్ ప్రాజెక్ట్, డ్రీమ్ ప్లాట్, డ్రీమ్ విల్లా, డ్రీమ్ హౌస్ అంటారు. అంటే మీ దృష్టిలో డ్రీమ్ విల్లా ప్లాట్ అనే దానికి మీనింగ్ ఏంటంటే? మీనింగ్ ఏంటంటే అండి, నేను ఒక ఇల్లు కట్టుకోవాలంటే నాకు అన్ని ఫెసిలిటీస్ రెడీగా ఉండాలి. అందులో మరి ముఖ్యంగా మేము డ్రీమ్ ప్రాపర్టీ అనేది ఇప్పుడు ఇలాంటి రిసార్ట్ పక్కనే ప్రాపర్టీ ఉండటం, మంచి వాటర్ సోర్స్ ఉండటం, మంచి గాలి ఉండటం, పొల్యూషన్ ఫ్రీగా ఉండటం, మరి ముఖ్యంగా అద్భుతంగా ఇన్ని చెట్లు ఉండటం, ఇంతకన్నా డ్రీమ్ ఏముంటుందని నా ఉద్దేశం. మరొకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గరగా ఉండటం. మీరు గతంలో చూస్తే అండి, ఈ ఏరియాలో అంటే షాద్ నగర్ దాటిన తర్వాత పెద్ద గొప్ప రెస్టారెంట్లు, అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవి ఉండే కాదండి, ఫెసిలిటీస్. ఇప్పుడు మీరు ఈ రూట్లో చూడండి, ఈ రూట్లో లేనిది ఏంటి? హైదరాబాద్లో బిగ్ బ్రాండ్స్ అందరూ కూడా ఈ రూట్లో వచ్చేసి వాళ్ళ రెస్టారెంట్స్, హోటల్స్ పెట్టారండి. రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతుందానికి సిగ్నల్ ఏంటంటే అండి, ఫస్ట్ ఈ రెస్టారెంట్లు వాళ్ళు
ఈ హోటల్స్ వాళ్ళు పెద్ద పెద్ద బ్రాండ్స్ వాళ్ళు వస్తారండి. ఎందుకు వస్తారంటే వాళ్ళు ముందుగానే పసిగడతారు, ఓకే ఈ ఏరియాలో పొటెన్షియాలిటీ ఉందని. మీరు చూడండి, ప్యారడైజ్ అనేది ఏంటి, మినర్వా అయితేనేంటి, కృతుంగా అయితే ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మినర్వా పెద్ద బ్రాండు, ప్యారడైజ్ పెద్ద బ్రాండు, కృతుంగా మంచి బ్రాండు, ఇవన్నీ కూడా ఈ రూట్లోకి ఎందుకు వచ్చాయి? ఇప్పుడు మనం దాటి వెళ్ళిపోయినాయి అనమాట అవి రోడ్డు మీద, హైవే మీద. ఇవన్నీ కూడా ఇక్కడ పొటెన్షియాలిటీ ఉంది కాబట్టి వచ్చాయి. అలాగే స్వర్గసీమ ఉంది ఇక్కడ, సుమారుగా 200 ఎకరాల్లో చేస్తున్నాం ఈ చుట్టుపక్కల. ఇక్కడ రిసార్ట్ కట్టాము. కస్టమర్కి ఏ ఫెసిలిటీ కావాలన్నా ఇక్కడ అందుబాటులో ఉండి చూస్తున్నాం. వాళ్ళకి ఏం కావాలి ఎవరికైనా, ఒక గంట ప్రయాణంలో సిటీ ఉంది. ఇంకొక లాజిక్ ఉందండి ఇక్కడ మేము అమ్మేది అంతా 10,000 రూపాయలకి అటు ఇటుగా ఉంటుంది మేము అమ్మే ధర. కానీ ఇక్కడ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళ్ళాలంటే ఒక గంట బావులు వెళ్ళగలుగుతారు. అసలు రేపు రేడియల్ రోడ్డు పెడితే గంట లోపు వెళ్ళగలుగుతారు. ఇప్పుడు ఈ రోజు మొదలుపెట్టిన మ్యాక్సిమం గంటం బావు. బెంగళూరు హైవే కూడా 6 వే చేస్తున్నారు. నేను ఇంకొక విధంగా చెప్తాను, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి సిటీలో చాలా చోట్ల నుంచి గంటలో రాలేరండి. పైగా ట్రాఫిక్, పొల్యూషన్, చికాకు. ఇక్కడ ఏమీ లేకుండా ఇక్కడ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి గంటం బావులు వెళ్ళగలుగుతారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎయిర్పోర్ట్కి అయితే ఇంకా ముందే వెళ్ళగలుగుతారు 45 మినిట్స్. కాబట్టి ఇలాంటి చోట కొనుక్కుంటే భవిష్యత్తు అంతా ఇదే కదండి. అన్నిటికీ మించి అందుబాటు ధర. అందరూ ఇప్పుడు లక్షల రూపాయలు పెట్టి కొనలేరు కదండి. అలాంటప్పుడు ఇలాంటి చోట ఇప్పుడు 25 లక్షలు 15 లక్షలు పెట్టి ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే ఒక చిన్న ఇల్లు ఏర్పరచుకోవడానికి ఇప్పుడు కాకపోతే కనీసం 5-6 ఏళ్ల తర్వాత అయినా ఈ రీజనల్ రింగ్ రోడ్ తర్వాత అయినా ఏర్పరచుకోవచ్చు. లేదు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ఆసక్తి ఉన్న వాళ్ళకి మేము అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం, సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. వై నాట్, కట్టుకొని ఉండండి. సూపర్ సార్. వీటికి ఏమైనా లోన్ ఫెసిలిటీస్ ఉంటాయా? ప్రస్తుతం ఈ వెంచర్స్ అయితే ఎండ్లో ఉన్నాయండి. కొత్త వెంచర్స్ వస్తున్నాయి, వాటిలో లోన్ ఫెసిలిటీ ఉంటుంది. ప్రస్తుతం వెంచర్స్ అయిపోయాయండి ప్లాట్స్. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ కొత్త వెంచర్కి సన్నాహాలు చేస్తున్నాం. కొత్త వెంచర్స్లో లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఎక్సలెంట్. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు కస్టమర్ మీ దగ్గరికి వచ్చి ఒక ప్లాట్ని తీసుకోవాలి అంటే మీ దగ్గర ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి? సో ఏ ప్రాసెస్లో జరుగుతుంది? అంటే ఏం లేదండి, టోకెన్ అమౌంట్ కస్టమర్ వస్తారండి, ప్లాట్ సెలెక్ట్ చేసుకుని చూస్తారు, నచ్చుతుంది. నచ్చిన తర్వాత ఒక టోకెన్ అమౌంట్గా ఒక 50,000 అట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ తర్వాత ఒక 2 days 3 days టైంలో 25% అమౌంట్ కడతారు. అక్కడి నుంచి 1 month టైం ఉంటుందన్నమాట. కొంతమంది 1 month కాదు, ఇంకో 1 week కావాలంటారు. లేదు, అసలు నా దగ్గర డబ్బులు రెడీగా ఉన్నాయి, 1 weekలోనే పే చేస్తానంటారు. అలా అన్న వాళ్ళకి ఒక 100 రూపాయలు 200 రూపాయలు తగ్గిస్తారనమాట. ఇలా ఉంటుందండి. వాళ్ళు అమౌంట్ కట్టగానే రిజిస్ట్రేషన్ చేస్తామండి. ఇవన్నీ కూడా అప్రూవ్డ్ ప్లాట్లు, అలాగే రెరా ఇవన్నీ కూడా కంప్లైన్సెస్ కంప్లీట్ చేసినాయి. రిజిస్ట్రేషన్ అన్నీ అవుతుందండి. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సరే, చూసారు కదా, చాలా మందికి ఈ విజువల్స్లో కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్, పొల్యూషన్ లేకుండా. అండ్ మన సిటీకి కూడా వితిన్ 1 hour 15 minutesలో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. అండ్ అలానే చాలా క్లియర్గా చెప్పేశారు, మధ్యలో ఎలాంటి పర్సన్స్ ఎవరు ఉండరు కాబట్టి, మార్కెటింగ్ ఏజెన్సీస్ అవేవి లేవు కాబట్టి మీరు బయట వాటితో కంపారిజన్ చేస్తే మా దగ్గర అతి తక్కువ ధరలోనే చాలా మంచి వెంచర్స్ అయితే మేము ఇవ్వగలుగుతాం అనేది ఒక క్లారిటీ ఇచ్చేశారు. సో మీలో ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేసి రేపు పొద్దున ఫ్యూచర్లో ది బెస్ట్ కెరియర్కి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అంటే ఇలాంటి ది బెస్ట్ క్వాలిటీ ఉన్నటువంటి ప్లాట్స్ని మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే మన లైఫ్, మన కెరియర్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా వెంచర్ నచ్చి విజిట్ చేసి మీరు కూడా ప్లాట్ తీసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.